శని మహాదశలో మేషరాశి వాళ్ళకి కలిగేటువంటి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్ శాస్త్రంలో గ్రహ దశ మన జీవితాన్ని మలిచేటువంటి ప్రధానమైన అంశం. ముఖ్యంగా శని అనేటువంటి గ్రహము మందగమనము, క్రమశిక్షణ, శ్రమ, సహనం వంటి లక్షణాలకి ప్రతీక. మరి శని మహాదశ సుమారు 19 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ కాలము వ్యక్తి జీవితంలో శ్రమతో కూడినటువంటి పరీక్షా కాలం. మరోవైపు కుజుడు ఆధిపత్యం ఉన్నటువంటి మేషరాశి వారు సహజంగా ఉత్సాహవంతులు, ధైర్యవంతులు, వేగంగా నిర్ణయాలు తీసుకునేటువంటి వారు. ఈ రెండు గ్రహాల స్వభావాలు భిన్నంగా ఉండడం వలన శని మహాదశ మేషరాశి వారికి సవాళ్లతో కూడుకొని ఉంటుంది. మరి శని మహాదశ గురించి మనము సమగ్రంగా తెలుసుకుందాం. శని మహాదశలో శనిగ్రహ ప్రభావం వలన మన జీవిత శైలి మొత్తం కూడా ప్రభావితం అవుతూ ఉంటుంది. ఈ కాలంలో మేషరాశి వాళ్ళు సాధారణంగా ఎదుర్కొనేటువంటి అంశాలు పనుల్లో ఆలస్యం, మెలకువ అవసరం, మానసిక ఒత్తిడి, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, శారీరక అలసట, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అపోహలు, విభేదాలు, ధన నష్టం, పెట్టుబడిలో జాగ్రత్త అవసరం. కానీ ఇదే కాలం వారిని లోతైనటువంటి ఆలోచన, అనుభవం, సహనంతో తీర్చిదిద్దుతుంది. ఇది మానసిక పరిణితి, ధైర్యాన్ని పెంచేటువంటి దిశగా మిమ్మల్ని తీసుకెళ్తుంది. మరి శని మహాదశలో ఇతర అంతర్దశల ప్రభావాన్ని గమనిస్తే మేషరాశి వాళ్ళకి శని మహాదశలో శని అంతర్దశ, ఈ దశ కఠినంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు, అధికారులతో విభేదాలు, శారీరక అలసట, కీళ్ళ నొప్పులు, భయము, అనుమానం పెరుగుతాయి. శని మహాదశలో బుధ అంతర్దశ, బుద్ధి, నిర్ణయ శక్తి పెరుగుతుంది. కానీ పనుల్లో ఆలస్యం, గందరగోళం, మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. శని మహాదశలో కేతు అంతర్దశ, ఒంటరితనం, విసుగ్గా అనిపించడం, ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ, కుటుంబంలో దూరం. అలాగే శని మహాదశలో శుక్ర అంతర్దశ, ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది. కానీ ప్రేమ సంబంధాలు పరీక్షకు గురి అవుతాయి. కళారంగం వారికి అవకాశాలు తగ్గుతాయి. మరి శని మహాదశలో సూర్య అంతర్దశ, అధికారం కోసం పోరాటం, పెద్దలతో విభేదాలు, కంటి సమస్యలు, శరీర ఉష్ణం. శని మహాదశలో చంద్ర అంతర్దశ, భావోద్వేగం, ఒత్తిడి, మానసిక అస్థిరత, తల్లి ఆరోగ్యం ప్రభావితం కావచ్చు. మరి శని మహాదశలో మంగళుడి అంతర్దశ, శని ధైర్యం, శని మహాదశలో కుజ అంతర్దశ, శక్తి, ధైర్యం పెరుగుతాయి. కానీ అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు ఏర్పడతాయి. కృషితో విజయాలు సాధిస్తారు. శని మహాదశలో రాహు అంతర్దశ, ఆకస్మిక సంఘటనలు, ప్రయాణాలు, న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. శని మహాదశలో రహస్య శత్రువులు పెరుగుతారు. శని మహాదశలో గురు అంతర్దశ, అత్యంత శుభప్రదం, జ్ఞానం, వివేకం పెరుగుతాయి. ఉద్యోగం, పదోన్నతి అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరుతాయి. మరి ఈ కాలంలో ఎదురయ్యేటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు శని మహాదశలో మేషరాశి వాళ్ళకి మానసిక ఒత్తిడి, డిప్రెషన్, అధిక నష్టం, అప్పులు, కుటుంబంలో కలహాలు, దూరాలు, ఆరోగ్య సమస్యలు, కీళ్ళ నొప్పులు, వెన్నునొప్పి, నిర్ణయాల్లో ఆలస్యం, విజయాలు నెమ్మదిగా రావడం. మరి శని మహాదశలో మేషరాశి వాళ్ళకి లభించేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవేంటో చూద్దాం. సహనం, క్రమశిక్షణ పెరుగుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. మానసిక పరిణితి పెరుగుతుంది. శ్రమతో శ్రేష్టమైనటువంటి విజయాలు సాధ్యమవుతాయి. జీవితానికి స్థిరత్వం ఏర్పడుతుంది. మరి శని మహాదశలో మేషరాశి వాళ్ళు ఎలాంటి నివారణలు, పరిహారాలు చేస్తే మంచిది? ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, శని బీజ మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః అని ప్రతిరోజు పఠించడం, శని అష్టోత్తర శతనామావళి పఠించడం, తండ్రి, వృద్ధుల పట్ల గౌరవం చూపించడం, ధ్యానం, యోగా ద్వారా మానసిక సమతుల్యత, సమయపాలన, క్రమశిక్షణ పాటించడం. మరి శని మహాదశలో మేషరాశి వారికి మొదట కఠినంగా అనిపించిన ఇది వారిని బలంగా మార్చేటువంటి దశ. శ్రమ, సహనం, క్రమశిక్షణ నేర్పేటువంటి ఈ కాలం చివరికి వారిని విజయవంతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. కష్టాల నుంచి భయపడకుండా పట్టుదలతో ముందుకు సాగితే శని మహాదశను శుభప్రదంగా మార్చుకోవచ్చు. మరి చెప్పినటువంటి పరిహారాలు పాటించి శని మహాదశలో మేషరాశి వాళ్ళు వాళ్ళ దశను శుభప్రదంగా మార్చుకుంటారని ఆశిస్తూ నమస్తే.